ఇప్పుడు మనం ఈ వీడియోలో కిడ్నీలలో సమస్యగా ఉన్నప్పుడు కిడ్నీలు బాగా పనిచేయనప్పుడు మనం ఎలా గుర్తించాలి అనే వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఈ వీడియోను ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు కదా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం. అలాగే మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండడం కోసం మేము ఎన్ని వీడియోలైనా పెట్టగలుగుతాం. కాబట్టి మీకున్న సమస్యను ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ సమస్యకు మేము పరిష్కారం అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మూత్రం తక్కువగా రావడము, అలాగే ఎర్రగా లేక కోలా రంగులో మూత్రం రావడము, ముఖము లేదా శరీరము ఉబ్బడం లాంటి సమస్యలు ఉంటాయి. ఇవి గ్రహించండి. మూత్రం కిడ్నీలో సమస్య ఉంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు, అలాగే ఆకలి లేకపోవడము, అలాగే వికారంగా వాంతులు కావడము, ఇలాంటి సమస్యలు బాగా వస్తూ ఉంటాయి తరచూ. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కిడ్నీ సమస్యగా భావించడం, వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళడం. ఆకలి మందగించడము, అలాగే అలసటగా ఉండడము, చూపు మందగించడము, అలాగే రాత్రి వేళల్లో అతిగా మూత్రం రావడము, ఇలాంటి సమస్యలు తరచూ మనకు కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కిడ్నీ సమస్యగా భావించాలి. మూత్రం పోయినప్పుడు నురుగుగా రావడం లాంటివి ఉంటాయి కిడ్నీలలో సమస్యగా ఉన్నప్పుడు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అనంటే మనం కిడ్నీలను హెల్తీగా ఉంచుకోవాలి అనంటే వాటరు రెగ్యులర్గా ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే చలికాలంలో కొందరు వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఒక గంటకు ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి నీళ్లు తాగుతూ ఉండడం వల్ల కిడ్నీలు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి. అలాగే ఈ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు చాలా వరకు పాలకూర, టమాటో ఇలాంటివి తినకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ఆలుగడ్డ, కాలీఫ్లవర్ కూడా తినకుండా ఉండడం మంచిది. ఈ కిడ్నీ సమస్యలు పోవాలి అనంటే మునగాకు పొడి వాటర్లో వేసి కొంచెం వేడి చేసి తాగడం వల్ల సమస్య తగ్గుతుంది. అలాగే కిడ్నీలు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, మనకు ఏ సమస్య రాకుండా ఉండాలి అనంటే ఎప్పుడు వాటర్ బాగా తాగండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగాలి కాబట్టి డైలీ మార్నింగ్ పూట గోరువెచ్చని వాటర్లో ఒక నిమ్మకాయ పిండి తాగడం వల్ల కూడా మీకు ఈ సమస్య రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి డైలీ ఇలా చేయండి, మీ కిడ్నీ సమస్యలు పోగొట్టుకోండి. అలాగే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ సమస్య పోయి వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు. కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చూసారు కదా కిడ్నీ సమస్యలు ఎలా ఉంటాయి అనేది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ ప్రాబ్లమ్స్ పోవాలనంటే మన వీడియోలో చెప్పినట్టుగా వాటర్ తాగడము, ఇంకా మీదట మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో కిడ్నీకి సంబంధించినవి. ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి అలాగే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో కొంచెం బూస్ట్నిచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే కదా మేము వీడియోలు చేయడానికి చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది. మేము చేయాలన్నా కూడా సబ్స్క్రైబర్లు చేస్తూ ఉంటేనే కదా మేము వీడియోలు చేస్తూ ఉంటాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. కిడ్నీలలో స్టోన్స్ కరగాలి అని అంటే ఏ కషాయం తీసుకోవాలి? కొత్తిమీర కషాయం, అలాగే తోటకూర కషాయం, అలాగే పాలకూర కషాయం. ఏదో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మేము నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం. మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం అనే వీడియోలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావండి, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల. అలాగే మీకు ఏదైనా సమస్యగా ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ సమస్యకు పరిష్కారం చూపుతాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.